భారతదేశంలో మొట్టమొదటి మసీదు కట్టించింది ఒక హిందూ రాజు అని మీలో ఎంతమందికి తెలుసు? అసలు భారతదేశంలోకి ఇస్లాం మతం ఎలా వచ్చింది అనగానే మనలో చాలా మందికి మొఘల్ సామ్రాజ్యాలు లేదా వాళ్ళు చేసిన యుద్ధాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇస్లాం మతం మన దేశంలోకి ఎటువంటి యుద్ధాలు లేకుండా చాలా శాంతియుతంగా అడుగుపెట్టింది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో, అంటే మహమ్మద్ ప్రవక్త జీవించి ఉన్న కాలంలోనే అరేబియా నుండి వచ్చిన వ్యాపారస్తుల ద్వారా మొట్టమొదటిసారిగా ఇస్లాం మతం భారతదేశంలోని కేరళ తీరానికి చేరుకుంది. అప్పటి కేరళ రాజు అయిన చరమాన్ పెరుమాల్ అరబ్ వ్యాపారస్తుల జీవన విధానానికి ఆకర్షితులై క్రీస్తు శకం 629లో భారతదేశపు మొట్టమొదటి మసీదు అయిన చరమాన్ జుమా మసీదును కేరళలో నిర్మించారు. వ్యాపారం ద్వారా ఇస్లాం మతం శాంతియుతంగా విస్తరిస్తున్న తరుణంలో క్రీస్తు శకం 712లో ఉమాయుద్ సేనాధిపతి మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతంపై దండెత్తాడు. ఈ దండయాత్ర భారతదేశంలో ఇస్లామిక్ పరిపాలనకు పునాది వేసింది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన మహమ్మద్ గజని ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. ముఖ్యంగా గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి సంపదను తరలించాడు. కానీ రాజులు, యుద్ధాలు కంటే సామాన్య ప్రజల్లోకి ఇస్లాం వెళ్లడానికి కారణం సూఫీలు. కాజా మొహిద్దీన్ చిష్తి వంటి సూఫీలు దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రేమ, సమానత్వం మరియు సంగీతం ద్వారా కోట్లాది మంది స్థానిక ప్రజలను ఇస్లాం మతంలోకి మార్చి మతాన్ని విస్తరించారు. ఇక 1526లో బాబర్ రాకతో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. అక్బర్ వంటి రాజులు హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రయత్నించగా షాజహాన్ తాజ్ మహల్ వంటి అద్భుత కట్టడాలను నిర్మించారు. వీరి 300 ఏళ్ల పాలనతో ఇస్లాం ఇక్కడి సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. భారతదేశంలో ఇస్లాం చరిత్ర అనేది కేవలం కత్తిపట్టిన రాజుల కథ మాత్రమే కాదు. అది అరబ్ వ్యాపారస్తుల నమ్మకం, సూఫీల ప్రేమ మరియు మొఘల్ సామ్రాజ్యం యొక్క కళా నైపుణ్యం. అందుకే నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న 3వ దేశంగా ఎదిగింది. సో గాయస్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.